జగన్ 3 రాజధానులు అన్నప్పుడు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా అమరావతిలో? లేదు గదా! సహజ సిద్ధ మరణాన్ని, వృద్ధుల మరణాన్ని గూడా జగన్ తీసుకున్న నిర్ణయంతో గుండెలో 4, 5 రోజుల నుంచి ఫీల్ అయిపోయారట. దాంతోనే వాళ్ళు ప్రాణాలు కోల్పోయారంటూ మీడియా, సోషల్ మీడియా ప్రచారం, వాళ్ళ కుటుంబాల గురించి పుంకాను పుంకాను కథనాలు, ఒక నేరేటివ్ థింకింగ్ అనేది క్రియేట్ చేసేసారు ఓపెన్‌గా. కానీ పోనీ అది నిజం అనుకుందాం. ఆ రోజు 40 మంది చచ్చిపోయారు, 50 మంది చచ్చిపోయారన్నారు. ఆళ్ళందరికి మరి ఈ ప్రభుత్వం వచ్చాక తలకొక ₹1,00,00,000 పరిహారం ఇచ్చుండాలి గదా! ఆళ్ళ కుటుంబాలను ఆదుకుని ఉండాలి గదా! వాళ్ళ ప్రత్యేక ఏర్పాటు చూడాలి గదా! ఆళ్ళని అమరజీవులుగా ప్రకటించాలి గదా! చేశారా? మరెందుకు లేదు? ఆ రోజున వాడుకున్నారు. వాళ్ళ చావుల్ని రాజకీయానికి వాడారు. తర్వాత అయిపోయింది మన పని. అదంతా డ్రామా అనేది తెలుసు. ఇప్పుడు నిజంగా ఆ రోజున అమరావతి ల్యాండ్స్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు పట్టాలు ఎక్కడిస్తాయి? వాళ్ళ స్థలాలు ఎక్కడిస్తున్నారా అంటే వాగుల్లో, చెరువుల్లో. అదేమంటే వాగులు మూసేస్తాం, చెరువులు మూసేస్తాం. ఆ ప్లేస్ మీదే అక్కడ కడతాం. ఈళ్ళెప్పుడు ముయ్యాలి? ఎప్పుడు జెయ్యాలి? వాళ్ళేమో చక్కగా ఉన్నటువంటి 3 పంటలు పండుతున్న భూమిని వీళ్ళకిస్తే, చివరికిది ఇప్పటికి 11 ఏళ్ల జీవితం నాశనం అయిపోయింది ఆళ్ళది. ఆళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయాయి. అంటే ఇవాళ అప్పట్లో 25 ఏళ్ల పిల్లోడున్నాడంటే ఇప్పుడు 36 ఏళ్ళొచ్చేసింది. ఏంటి ఆళ్ళ జీవితం? వాళ్ళకి ఏమి ఇవ్వగలిగినట్టు? అప్పట్లో కూతురికని చెప్పి కట్నంగా ఇస్తే, ఇప్పుడు ఆ కూతురికి కట్నం ఇచ్చినట్టా? లేనట్టా? ఇప్పుడు ఇలా ఇస్తే ఇదంతా సెట్ అయ్యేటప్పటికి ఇంకొక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు. ఇంకా వాళ్ళ జీవితం ఏంటి? వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్ని చివరికి ప్రభుత్వం ఈ విధంగా మోసం చేస్తుంటే, ఆ విషయాన్ని అడిగి, నిలదీసి, కడిగి ప్రాణాలు కోల్పోయాడు రైతు. ఇది ఓపెన్‌గా వీడియో విజువల్‌తో సహా వచ్చింది. ఈనాడు జ్యోతి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా కూల్‌గా మాట్లాడి అంతలోనే కుప్పకూలి. ఇదే జగన్ అయ్యుంటే జగన్ అరాచకానికి ఓ రైతు బలి. జగన్ దుర్మార్గానికి ఓ రైతు బలి. ఇదేం నీచం, ఇదేం దుర్మార్గం అని రాస్తారు. ఇక్కడ వాళ్ళ ఆ ఫ్లాట్లు తీసుకెళ్ళి వాగులో ఇస్తున్నారు, చెరువులో ఇస్తున్నారు అన్నటువంటి కారణంగా ఆయన నిలదీశాడు. ఆ తర్వాత గుండె పట్టుకున్నారు, ప్రాణాలు కోల్పోయారు. ఇదైతే నిజంగా ఒరిజినల్ కదా! ఆ రోజున లేనిది ప్రొజెక్ట్ చేశారు. ఈ రోజున వాస్తవాన్ని ఈ విధంగా వార్తల్ని కూల్‌గా రాస్తారు. దగా పడుతున్నదెవరు? దగా చేస్తున్నదెవరు?